సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం స్టాక్ మార్కెట్స్ ఎలా మూవ్ అయినాయి, ఇవాళ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఎలా క్లోజ్ అయింది అనేది తెలుసుకుందాం. ఇవాళ ఏప్రిల్ 8. సో ఇవాళ మార్కెట్స్ వచ్చి ఒక్కసారిగా 870 పాయింట్లు నిఫ్టీ పాజిటివ్ వచ్చింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ 3000 పాయింట్లు పెరిగింది. సెన్సెక్స్ కూడా 3000 పాయింట్లు పెరిగింది. దీని అంతటికి ఒక్క రీజను, ఇది సీజ్ ఫైర్ అవటం. ఇరాన్, అలాగే ఇజ్రాయెల్, అమెరికా ఈ ముగ్గురు కూడా 2 వీక్స్ వరకు కాల్పుల విరమణ ఒప్పందాన్ని తెచ్చుకున్నారు. సో ఇది నిన్న రాత్రి ఎఫెక్ట్ రావడంతోనే ఒక్కసారిగా దాదాపు 120 కంట్రీస్ ప్రశాంతమైనాయి. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. $110కి వెళ్ళిపోయి ఎకానమీలు అన్నీ కూడా అల్లకల్లోలం చేస్తున్న ఈ పరిస్థితుల్లో ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధరలు దాదాపు 17% ఫాల్ అయింది. అంటే $110 దగ్గర ఉన్న క్రూడ్ ఆయిల్ ఇప్పుడు $95 దాకా వచ్చింది. సో ఇదొక చాలా చాలా మంచి పరిణామం. దానివల్ల ఈ మార్కెట్స్ అన్నీ, స్టాక్ మార్కెట్స్ అన్నీ కూడా బాగా పెరిగినాయి. అలాగే హార్ముజ్ జలసంధిని రిలీజ్ చేసి నౌకలన్నింటినీ కూడా పంపిస్తాము అని ఒక ఇరాన్ అగ్రిమెంట్ చేసింది. దానివల్ల దాదాపు ఆ నౌకల్లో లాస్ట్ 40 రోజుల నుంచి 20,000 మంది దాకా చిక్కుకుపోయి ఉన్నారు. ఆకలి దప్పులతో బాధపడుతున్నారు. వాళ్ళందరికీ ఒక రిలీఫ్ అనేది వచ్చింది. అలాగే 100 కంట్రీస్కి రావాల్సిన ఈ యొక్క పెట్రోల్ అనేది, ఎల్ఎన్జీ అనేది ట్రాన్స్పోర్ట్ ఆగింది. సో అవన్నీ కూడా ఇప్పుడు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషించే పరిస్థితి అయింది ఇవాళ. సో మార్కెట్స్ అన్నీ కూడా, అలాగే మార్కెట్స్ కూడా చాలా పాజిటివ్గా వచ్చాయి. సో ఇవాళ మార్కెట్స్ చూసుకుంటే ఒక్కొక్కటి కూడా నిఫ్టీ దాదాపు నిన్న క్లోజింగ్ 23,151 దగ్గర ఉన్న క్లోజింగు ఇవాళ 23,997 దగ్గర క్లోజ్ అయింది. సో అలాగే బ్యాంక్ నిఫ్టీ వచ్చి నిన్న 52,800 దగ్గర ఉన్న బ్యాంక్ నిఫ్టీ ఇవాళ 3,000 పాయింట్లు పెరిగి 55,700 దగ్గర క్లోజ్ అయింది. సో అలాగే సెన్సెక్స్ తీసుకుంటే దాదాపు 3,000 పాయింట్లు పెరిగి 77,562 దగ్గరికి వెళ్ళింది. ఇది ఒక పెద్ద పండగ రోజు ఇవాళ ఇండియన్ మార్కెట్స్కి. చాలా స్టాక్స్ నిఫ్టీ టాప్ 50 కంపెనీస్ అన్నీ కూడా దాదాపు ఇప్పుడు సన్ ఫార్మా శ్రీరామ్ ఫైనాన్స్ 10% పెరిగింది. 900 ఉండే శ్రీరామ్ ఫైనాన్స్ ఇవాళ 1,030 దాకా వెళ్ళింది. అలాగే అదాని ఎంటర్టైన్మెంట్ 8% పెరిగింది. ఐషర్ మోటార్ 8%. మన లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం, ఇది ఎనీ టైము యుద్ధం ఆగాల్సిన పరిస్థితి వచ్చింది. అందరి దగ్గర కూడా ఎగ్జాస్ట్ అయిపోయారు. సో లో లెవెల్స్లో ఉన్నాయి, బై అండ్ డిప్స్ చేసుకోవచ్చు అని మనం చెప్పిన ప్రిడిక్షన్ వర్కౌట్ అయింది. సో సీజ్ ఫైర్ అవటం అనేది అందరికీ కూడా ఉపయోగపడి మంచి రికవరీ అయితే వచ్చింది. బజాజ్ ఫిన్సర్వ్ అయితే దాదాపు 6% పెరిగింది. అలాగే మారుతి 6% పెరిగింది. యాక్సిస్ బ్యాంక్ 6%, ఏయూ బ్యాంక్ 6%, ఇండస్ఇండ్ బ్యాంక్ 10%, M&M 7%, అల్ట్రాటెక్ 6%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ దాదాపు 5%. అంతకుముందు హెచ్డిఎఫ్సి బ్యాంక్ చైర్మన్ పుజారి గారు రిజైన్ చేయగానే 720, 750 దాకా వెళ్ళింది. నిన్న ఒక్కరోజు ఎఫ్ఐఎస్ దాదాపు 2 కోట్ల షేర్లు సెల్ చేశారు హెచ్డిఎఫ్సి బ్యాంక్. అలాంటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవాళ 5% పెరిగింది. సో అలాగే గ్రాసిమ్ వచ్చి 6%, అదాని పోర్ట్స్ 5%, అలాగే ఎటర్నల్ 5%, జియో ఫైనాన్స్ 5%. ఇలా అన్ని కంపెనీలు, అన్ని బ్యాంకులు పెరిగాయి. సో ఇవాళ నిఫ్టీలో దాదాపు తీసుకుంటే ఓన్లీ 44 కంపెనీలు పాజిటివ్లో ఉన్నాయి. ఓన్లీ 6 కంపెనీలు మాత్రమే నెగిటివ్లో ఉన్నాయి. సో అవి కూడా ఓన్లీ 2%, 0.2% అలా క్లోజ్ అయినాయి. సో ఇదండి ఇవాళ సెన్సెక్స్, నిఫ్టీ, స్టాక్ మార్కెట్ తీసుకుంటే. అలాగే మేజర్గా ఏంటంటే క్రూడ్ ఆయిల్ డౌన్ అవటం అనేది మేజర్. ఈ క్రూడ్ ఆయిల్ వచ్చి 8,800కి తగ్గింది. దాదాపు 1,800 పాయింట్స్ డౌన్ అవటం, 17% డౌన్ అయింది. ఇదొక పెద్ద రికార్డ్ అనమాట. సో బాగా తగ్గింది. చాలా
దానివల్ల ఏంటంటే ఇండియన్ ఎకానమీ అన్ని ఎకానమీలు కూడా ఇప్పటిదాకా కొలాప్స్ అయిపోయిన ఎకానమీలన్నీ అవన్నీ కూడా రివైవల్ అవ్వటానికి మంచి దోహదపడింది. సో, క్రూడ్ ఆయిల్ అలా ఇదైంది. ఇప్పుడు నిఫ్టీ తీసుకుంటే నెక్స్ట్ లెవెల్ ఏంటి? సో, ఎక్కడి దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది ఏంటి అని చూసుకుంటే, ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు 25,000 ఆల్మోస్ట్ 24,000 దాకా వచ్చింది. అంతకుముందు ఆల్ టైమ్ హై తీసుకుంటే 26,000. సో, ఇప్పుడు ఇక్కడ మెల్లిగా కన్సాలిడేట్ అయ్యి 24,200 నుంచి 400 పైన అప్ సైడ్ ఉంది. అలాగే డౌన్ సైడ్ తీసుకుంటే 23,800, 700 దగ్గర మేజర్ సపోర్ట్ ఉంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా తీసుకుంటే ఇప్పుడు 56,000 దగ్గరికి 55,700 ఆ రేంజ్‌కి వచ్చింది. ఇది మళ్ళీ ఒకవేళ రేపు డౌన్ అయినా 55,000 దగ్గర మేజర్ సపోర్ట్ తీసుకునే అవకాశాలున్నాయి. సో, అలా 55 నుంచి 57,000కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఏదైనా ఇప్పుడు చాలామంది అంటారు, ఇది ట్రంప్‌ని మనం ఎంతగానో గమనిస్తున్నాం. ఆయన ఎప్పుడు కూడా మాట మీద నిలబడ్డం. ఇది మళ్ళీ ఇరాన్‌ని తుడిచేస్తా అంటున్నాడు. ఇప్పుడు తగ్గారు దీనికి. ఇది నిజంగానే ఆగుతుందా? అని 2 వీక్స్ ఆయనుండి ఇప్పుడు అలాగే చెప్పి ఖమేనీని చంపేశాడు. యుద్ధం చేయమని చెప్పేసి ఎమ్మటే ఆ ఒక్క రోజులోనే, ఒక్క గంటలోనే చంపేశాడు. సో, ఇప్పుడు ఏం చేయాలి? ఇది అనేది కూడా ఒక వర్షన్ ఉంది. అయితే ఇప్పుడు ట్రంప్‌కి ముందున్న మెయిన్ సవాల్ ఏంటంటే, ఆ హార్మోజ్ జలసంధిని విడిపించాలి. అమెరికా సుప్రీం పవర్ ఎదగాలంటే ఆ నౌకలన్నిటిని తీసుకురావాలి. వాళ్ళకి అమెరికాకి ఇప్పుడు ఏ కంట్రీ కూడా సపోర్ట్ చేయట్లేదు. కాబట్టి ఈ అమెరికా ఒంటరిదయిపోయింది. నాటోలో ఎవరు కూడా అలయన్స్ ఇవ్వట్లేదు. ఎవరు కూడా యుద్ధానికి రమ్మన్నారు కానీ ఎవరు రాలేదు. కాబట్టి దీన్నన్నిటిని బేస్ చేసుకుంటే అమెరికా ఎంత తొందరగా బయటకు వస్తే బెటరు అన్నట్టుగా ఉన్నారు. వాళ్ళకిప్పుడేంటంటే ఒక అవకాశం వచ్చింది ఎగ్జిట్ అవ్వటానికి. ఎందుకంటే అమెరికా వాంటెడ్‌గా ఈ వార్‌లోకి రాలేదు. ఇజ్రాయెలు వాళ్ళని ప్రొవోక్ చేసి ఈ వార్‌లోకి తీసుకొచ్చారు. సో, ఇజ్రాయెల్‌కేంటంటే ఎగ్జిస్టెన్స్ చాలా ఇంపార్టెంటు. అలాంటిది ఇప్పుడు ఇజ్రాయెల్ మీద ఇరాన్ అటాక్ చేయటం వల్ల అమెరికా ఎంటర్ అవుతుంది. ఇప్పుడు అమెరికా మొన్నటిదాకా ఎగ్జిట్ పాయింట్ చూసింది. సో, దానికి సపోర్ట్‌గా ఏమైందంటే పాకిస్తాన్, ఈ ఇరాన్‌కి పక్కనే ఉన్న పాకిస్తాన్ ఇవి నెగోషియేట్ చేయటం వల్ల, అమెరికాతో నెగోషియేట్ చేయటం వల్ల ఒక బలమైన ఆహ్, ఇది డిప్లొమసీ స్టార్ట్ అయింది. కాబట్టి అమెరికా వాళ్ళకి ఎగ్జిట్‌కి ఛాన్స్ వచ్చింది. సో, ఇదైతే కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రెజెంట్ 2 వీక్స్ తర్వాత ఏమవుద్దనేది చూసుకున్నా ఇవాళైతే ఒక మంచి ర్యాలీ వచ్చింది. ఇది కొంత సస్టైన్ అవుతుంది. అంటే ఎప్పుడైతే యుద్ధం ఆగింది అన్నప్పుడు మనకి ఓవరాల్‌గా మార్కెట్స్ ఇంకా పైకెళ్తాయి. కాకపోతే ప్రెజెంట్ మిడ్ క్యాప్ ఇంకా పెరగాల్సున్నాయి. స్మాల్ క్యాప్ బాగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఈ ర్యాలీలో. లార్జ్ క్యాప్ ఆల్రెడీ బాగా పెరిగిపోయినాయి కాబట్టి అదక్కడ రేంజ్‌లో ఉంటాయి గానీ, సో, బాగా తగ్గిన కంపెనీస్ అన్నీ కూడా చిన్న చిన్న స్మాల్ క్యాప్ గానీ, మిడ్ క్యాప్ బాగా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇన్వెస్టర్స్ అందరూ కూడా దాని మీద ఒక మిడ్ క్యాప్ కంపెనీస్‌ని గట్టిగా చూసుకుంటే పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మీరు ఒకటి 2 సార్లు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. థాంక్ యూ అండి. నమస్తే.